అందరికీ నమస్కారం అండి. గత వీడియోలో నేను ఎల్లాలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలను గురించి మీకు చూపించడం జరిగింది. అవి నేను నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను అనుకున్నాను కానీ వీడియో చాలా లెంగ్తీ అయిపోయింది. దాదాపు 1 అవర్ ఫైన్ అయిపోయింది. అందువలన నేను వాటిని రెండుగా విభాగించి మీకు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. చాలా అద్భుతంగా ఉంటాయి. ఎవరు కూడా ఈ యొక్క వీడియోస్ని మిస్ కాకుండా మీరు జాగ్రత్తగా చూడాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రకృతి యొక్క అందాలు, పురాణ గాథలు, ఇంజనీరింగ్ యొక్క అద్భుతాలు ఆల్ ఇన్ వన్ ప్లేస్. అదే శ్రీలంకలో ఎల్లా అనేటువంటి ప్రాంతం. మొట్టమొదట రావణ వాటర్ ఫాల్స్ గురించి మనం చూసినట్లయితే ఎల్లా దగ్గర ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి జలపాతం. ఇది సాధారణ జలపాతం కాదండి. అక్కడ ఉన్నటువంటి స్టోరీస్ను బట్టి ఒక పురాణ కథతో ముడిపడినటువంటి ప్రదేశంగా అది చెప్పబడుతూ ఉంది. రావణతో ఈ ప్రదేశానికి ప్రత్యేకమైనటువంటి సంబంధం ఉందని స్థానికులు నమ్ముతూ ఉన్నారు. పురాణాల ప్రకారం సీతను రావణుడు ఈ ప్రాంతంలోని గుహల్లో ఆమెను దాచాడని చెబుతూ ఉంటారు. ఈ జలపాతం సుమారు 25 మీటర్ల ఎత్తు నుండి కిందకు జారుతూ పచ్చని అడవుల మధ్య ఒక అద్భుతమైనటువంటి దృశ్యాన్ని సృష్టిస్తుంది. వర్షాకాలంలో అయితే ఇది మరింత భీకరంగా, అందంగా, కొన్నిసార్లు డేంజర్గా కూడా మారుతూ ఉంది. టూరిస్టులకు ఇది ఫోటోలకు, వీడియోలకు పర్ఫెక్ట్ స్పాట్. ఇప్పుడు మనం చూడబోతున్నటువంటిది ఒక ఇంజనీర్ యొక్క అద్భుత సృష్టితో కావించబడినటువంటి ఒక బ్రిడ్జ్ దగ్గరికి మనం వెళ్తూ ఉన్నాం. శ్రీలంకలోనే అత్యంత ఫేమస్ బ్రిడ్జ్ అయినటువంటి 9 ఆర్చ్ బ్రిడ్జ్ ఎల్లా దగ్గరలో ఉన్నటువంటిది. ఈ బ్రిడ్జ్ ఇంకొక పేరు కూడా పిలుస్తూ ఉంటుంటారు, బ్రిడ్జ్ ఇన్ ద స్కై అని కూడా పిలుస్తూ ఉంటుంటారు. ఈ బ్రిడ్జ్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇది పూర్తిగా ఇటుకలు, సిమెంటు, రాళ్లతో మాత్రమే నిర్మించబడినటువంటి బ్రిడ్జ్ ఇది. ఇందులో ఎలాంటి స్టీలును కూడా ఉపయోగించలేదు. ఇది గొప్ప అద్భుతం. ఈ బ్రిడ్జిని బ్రిటిష్ కాలంలో సుమారు 1921లో నిర్మించడం అనేటువంటిది జరిగింది. చుట్టూ పచ్చని టీ తోటలు, మధ్యలో ఈ ట్రైన్ నడుస్తూ ఉంటుంటే చూసేవారికి ఇది ఒక డ్రీమ్ సీన్ లాగా కనిపిస్తుందండి. ట్రైన్ బ్రిడ్జి మీదుగా వెళ్ళేటప్పుడు ఆ క్షణం నిజంగా ఒక మ్యాజిక్ అని చెప్పుకోవచ్చు. రావణుడి యొక్క పురాణం, ప్రకృతి యొక్క అందం, ఇంజనీరింగ్ యొక్క అద్భుతం, ఈ 2-3 ప్రాంతాలు కలిసినటువంటి ఈ శ్రీలంక ట్రిప్ ఒక ప్రత్యేకమైనటువంటి అనుభూతినిస్తాయి. మీరు శ్రీలంక వెళ్తే ఈ ప్లేసెస్ మిస్ అవ్వద్దు. ఇంకా ఇలాంటి ట్రావెల్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇది రావణ వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చామండి. శ్రీలంకలో రావణ వాటర్ ఫాల్స్ అంట. ఇక్కడ ఇవన్నీ కూడా అమ్ముతున్నారు. కొంచెం కాస్ట్లీ ఉన్నాయి కొన్ని వస్తువులు. మొత్తం అంతా కొండలండి, మొత్తం అంతా కొండలే ఇదంతా కూడా. ఇది రావణ వాటర్ ఫాల్స్ అనేటువంటిది. చూడండి ఎంత హైట్లో ఉన్నాయో. ఈ హైట్లో నుంచి మీకు వాటర్ అక్కడి నుంచి అలా జారుకుంటూ వస్తుంది. చూడండి అలా జారుకుంటూ వచ్చి ఇలా కిందకు వస్తుంది అన్నమాట. శ్రీలంకలో ఈ యొక్క వాటర్ ఫాల్స్ గురించి కనుక మనం ఆలోచిస్తే ఇండియన్ ఓషియన్కి దాదాపు చాలా హైట్లో ఈ యొక్క వాటర్ ఫాల్స్ అనేటువంటివి ఉన్నవి. ఇంకా అక్కడి నుంచి అలా వెళ్తుంది. అయితే ఇది దాదాపు 1000 అడుగుల ఎత్తు నుంచి ఈ కిందకి వస్తుందంట. వచ్చి ఇక్కడి నుంచి ఇలాగా బయలుదేరి వెళ్తుందన్నమాట. చాలామంది టూరిస్టు ప్రజలందరూ కూడా వచ్చి ఇక్కడ వాళ్ళు ఫోటోలు దిగుతున్నారు. వివిధ దేశాల నుంచి వచ్చి అనేక మంది ఫోటోలు దిగి ఇక్కడ చేస్తున్నారు వాటర్ ఫాల్స్. చూడండి కొండలు ఎంత హైట్లో ఉన్నాయి కొండలు ఇవన్నీ కూడా. ఇక్కడ నుంచి అట్లా కిందకి దిగుతూ హాయ్ 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 వెళ్తున్నాయి. సో కొబ్బరి బండాలు, కొన్ని ఫ్రూట్ షాపులు,
చిన్న చిల్లర తిరుమండాలకు సంబంధించినటువంటివన్నీ కూడా అమ్ముతున్నారు. మొక్కజొన్న పొత్తులు కూడా అమ్ముతున్నారు. 150 150 రూపాయలు అంట మొక్కజొన్న పొత్తు. 150 రూపాయలు అంటే ఐ థింక్ 67 రూపీస్ 70 రూపీస్ పడుతుంది ఇండియన్ మనీ. ఒక్క మొక్కజొన్న సో నా షూ యొక్క లేస్ ఊడిపోయింది. నేను అది కట్టుకుని మళ్ళీ వెళ్తాను. ఇక్కడ వాటర్ పడుతుంది కదా. ఈ వాటర్ ఎలాగే వెళ్తుందో ఇది టూరిస్ట్ స్పాట్ కాబట్టి ప్రజలందరూ కూడా కలిసి చూడండి ఎలా పడుతుందో వాటర్. Come. Nice. Right. Is there anyone? Okay. ఇక్కడ చూడండి దగ్గరగా చక్కగా ఇదైతే కొండ చాలా హైట్లో ఉందండి. అక్కడ అందరూ కూడా ఫోటోలు దిగుతూ ఉన్నారు. రావణ వాటర్ ఫాల్స్ అద్భుతంగా ఉంది. న్యాచురల్, అది ఎక్కడో పైనుంచి జారి వస్తుంది. ఓకే, చూశారు కదండి. ఇలాంటి ఇంకా ఎన్నో అద్భుతమైనటువంటి విషయాల్ని మనం శ్రీలంక ట్రిప్లో చూద్దాం. ఇక్కడ కొంతమంది అవతలకి వెళ్ళారు. ఎలాగెళ్ళారు నాకు కూడా వెళ్ళాలని ఉంది, కానీ వాడు మా టీమ్ లీడర్ యాక్సెప్ట్ చేయట్లేదు. ఆ టీమ్ లీడర్ ఇస్ నాట్ యాక్సెప్టింగ్ వెళ్ళడానికి. మేము అదే 2 రోజులు ఉంది, 2వ తారీఖు వరకు ఉంటాం. హాయ్ వ్యూవర్స్, శ్రీలంకలో రావణ్ ఫాల్స్ దగ్గరికి మన హైదరాబాద్ నుంచి కొంతమంది వచ్చారు చూడండి. ఒక్కసారి చెప్పండి సార్, ఒక్కొక్కరు హైదరాబాద్ నుంచి వచ్చారు. అసలు వేరే దేశంలో మన వాళ్ళు కనబడటం అంటే మనకి ఎంత సంతోషమో ఒకసారి ఆలోచించారు. అది తెలుగు వాళ్ళు ముఖ్యంగా కలవడం అనేటువంటిది చాలా హ్యాపీ. ఈసారి పిరమిడ్స్ వాట్ ఈస్ దట్? పిరమిడ్ మెడిటేషన్ దగ్గర నుంచి బ్యాచ్ అంతా కూడా తీసుకుని వచ్చారంట. యువర్ ఆల్సో ఫ్రమ్ హైదరాబాద్? Yes sir, I am pyramid engineer, pyramid chari. Okay. So you can subscribe YN Olam Nosle channel. Okay, thank you very much. Manchidandi. Thank you. So happy journey. Thank you. All the best. Wish you the same. All the best. Right. మీరు ప్రగతి నగర్ మాకు దగ్గరగా వచ్చి ఉన్నారు. అవునండి. ఓకే బాబు, బయలుదేరదామా? మీరు ఎలా గ్రూప్ వచ్చారా? మేము గ్రూప్ వచ్చి. హాయ్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ప్రస్తుతానికి 9 ఆర్చ్ బ్రిడ్జి
దగ్గరికి వెళ్తున్నాము. ఈ వీడియో చివరి వరకు చూడండి, చాలా అద్భుతంగా ఉంటాయి లొకేషన్స్. గుడ్ మార్నింగ్. సో ఇది చాలా పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళిన తర్వాత ఆ యొక్క 9 ఆర్ట్స్ బ్రిడ్జ్ మనం చూడటం జరుగుతుంది. ఇక్కడ ఒక పెద్ద పొలం లాంటిది ఉన్నది. ఇది ఎంత దూరం ఉందో నాకైతే తెలియదు. ఇక్కడైతే ఎండ్ అయింది. అవతల పక్క కూడా ఉంది. ఇట్స్ మేబీ ఇట్స్ కెనాల్. 9 ఆర్ట్స్ బ్రిడ్జి. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. శ్రీలంకలో 9 ఆర్ట్స్ బ్రిడ్జ్. ఇట్లాగా ప్రతి స్థలంలో కూడా, అంటే ప్రతి టూరిస్ట్ ప్లేస్లో కూడా చక్కగా హోటల్స్ పెట్టి వీళ్ళు ఏం చేస్తున్నారని అంటే చేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఎల్లా అనేటువంటి ఏరియా ఇది. దిస్ ఈజ్ 9 ఆర్ట్స్ బ్రిడ్జ్. అయితే బ్యాడ్ లక్ ఏంటంటే ఎల్లా 9 ఆర్ట్స్. బ్యాడ్ లక్ ఏంటంటే ఇది చూడండి, చాలా అప్పెక్కాలి. ఇది పక్కన పెట్టండి. ఇప్పుడు 9 ఆర్ట్స్ బ్రిడ్జ్ మీద ట్రైన్స్ తిరగట్లేదు. ఎందుకంటే మొన్న వరదలు వచ్చినాయి. ఇక్కడ వరదలు వచ్చిన తర్వాత ఈ ఏరియా, ఈ ఎల్లా అనబడేటువంటి ఏరియాలోనే నిన్నటి దినాన్ని మేము వస్తున్నప్పుడు దారిలో చాలా కొండ చర్యలు ఇరిగి పడిపోయినటువంటివి కనపడ్డాయి మాకు. అయితే ఈ పైకి ఎక్కడం 3 రోజుల నుంచి తిరుగుతూనే ఉన్నాం. ఇప్పుడు ఇంకా పైకి ఎక్కాలి. సో ఈ 9 ఆర్ట్స్ బ్రిడ్జ్ మీద ట్రైన్స్ ఈ వరదల కారణంగా బ్రేక్ చేశారంట. అదొక్కటి కొంచెం బ్యాడ్ న్యూస్ అయింది మాకు. ఇక్కడితో నా పని అయిపోయినట్టు అయింది. ఓ మై గాడ్, ఐఎమ్ అనేబుల్ టు గో అప్. చాలా హైట్ ఉందని. లొకేషన్స్ మాత్రం సూపర్. నేను అంత కింద నుంచి పైకి వచ్చాను నడుచుకుంటూ. ఆటో వాళ్ళు 2000 అడుగుతున్నారండి పైకి తీసుకెళ్ళడానికి. 2000. ఓ మై గాడ్. ఇక్కడ గెస్ట్ హౌస్ ఉంది. టూరిజం అండి. ఇక్కడ ల్యాండ్ ఉండే చిన్న ఇల్లు ఉంటే రోజుకి కనీసం $100-200 సంపాదించుకోవచ్చు. చూడండి ఇవన్నీ ఎలా కట్టేసి చేస్తున్నారు. సూపర్ నేచర్. బ్రహ్మాండమైన గాలి వేస్తుంది, చల్ల గాలి. ఇదంతా కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ఐఎమ్ సో హ్యాపీ. కష్టపడి పైకి వచ్చిన మొత్తానికి టీనా నేచర్ విల్ అంట. నేను కరెక్ట్ రూట్లోనే వెళ్తున్నాను. మా వాళ్ళు 9 ఆర్ట్స్ బ్రిడ్జ్ ఇదంతా. థ్యాంక్ యూ. ఈ బెలా ఉన్నాయండి విలాస్ చక్కగా. ఇది కూడా చాలా బాగుంది చూడండి. మన ఇండియాలో కూడా కొన్ని ప్రాంతాలు కొండ ప్రాంతాలు ఉన్నాయండి. అయితే ఇట్లా డెవలప్ చేసి నేచర్ పాడవకుండా వీళ్ళు ఎక్కడ కూడా నేచర్ని పాడు చేయట్లేదు. చక్కగా నేచర్ని పాడు చేయకుండా మంచిగా కన్స్ట్రక్ట్ చేస్తూ
చాలా చక్కటి రీతిలో వీళ్ళు ఇక్కడ టూరిజాన్ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు. సో అందువల్ల మన భారతదేశంలో నేను నార్త్ ఈస్ట్ తిరిగినప్పుడు చిరపుంజి అంటే ద హైయెస్ట్ రెయిన్ఫాల్ ఇన్ ద వరల్డ్ అంటారు కదా. అటువంటి చిరపుంజికి వెళ్తే అక్కడ భయంకరంగా కొండలన్నీ కొట్టేసి ఈ టూరిజం కోసమే విపరీతమైనటువంటి ఇల్లులు కట్టేసి లేకపోతే చేసేసి నేచర్ని పాడు చేశారు. సో మేము వెళ్ళింది ఎండాకాలం. అక్కడ ఎండాకాలం కూడా కాదు, కొంచెం వర్షాలు పడుతున్న టైంలోనే వెళ్ళాం. కానీ చిరుపుంజిలో వర్షం లేదు. ఆ రోజు భయంకరమైన ఎండ కొట్టింది మేము వెళ్ళిన రోజు. ఇదంతా లోయండి, చూడండి. మీకు ఇంకా కొంచెం క్లియర్గా చూపిస్తా. ఇక్కడి నుంచి దొరికితే అక్కడ పోతాడు ఎవరైనా. ఈ పైన ఒక ఇల్లు ఉంది. సో అది అక్కడ ఉన్న మెయిన్ ఆర్చ్ బ్రిడ్జి ఒకటైతే కనపడింది. చూసినా లేదా? నైన్ ఆర్చ్ బ్రిడ్జి. థ్యాంక్ యూ. ఇప్పుడు చూడండి డౌన్ దిగలను. అయ్యో దేవుడా, మళ్ళీ వచ్చేటప్పుడు ఈ అప్ప అంతా ఎక్కాలి. వచ్చింది గొర్రె. అయ్యో 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 అయ్యో. చూడండి లొకేషన్ చూడండి ఎంత బాగుందో, ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ ప్రజలు ఎంత హెల్తీగా ఉన్నారు. ఎందుకంటే స్వచ్ఛమైన గాలి, పొల్యూషన్ లేనటువంటి పరిస్థితి. మనకి అటువంటి పొల్యూషన్ లేనటువంటి ప్రాంతాలు చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న అరకు వెళ్ళాను నేను. అరకులో కూడా ఇట్లాగే చాలా డెవలప్మెంట్స్ జరిగిపోయి అక్కడ ఉన్న నేచర్ని దెబ్బతీస్తున్నట్టుగా అనిపించింది నాకు. అక్కడ బాక్సైట్ని కూడా ఏదో ఏర్పాటు చేస్తున్నారని చెప్పేసి. బాక్సైట్ వచ్చిందంటే ఇంకా పొల్యూషన్ స్టార్ట్ అయినట్టే. మరి గవర్నమెంట్ ఎందుకు నేచర్ని పాడు చేస్తుంది, అక్కడ బ్రతుకుతున్నటువంటి అడవి తల్లి బిడ్డలను ఎందుకు ఇబ్బంది పెడుతుంది అనేటువంటిది అర్థం కానటువంటి ప్రశ్న. మరి గవర్నమెంట్కి ఉన్నటువంటి క్యాలిక్యులేషన్స్ ఏంటో మనకు తెలీదు. సో మీకు దాని విషయంలో ఏదైనా ఉన్నట్లయితే మీరు కామెంట్ చేయండి. కానీ నేనైతే మాత్రం ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు వేరు వేరు దేశాల్లో వేరు వేరు ప్రాంతాల్లో మన దేశంలో కూడా ఎంతకంటే బ్రహ్మాండమైనటువంటి నేచర్ ఉంది. ఆ నేచర్ని మనం ఎందుకు కాపాడుకోలేకపోతున్నాము, ఎందుకు ఇటువంటి డెవలప్మెంట్స్ నేచర్ పాడుకోకుండా చేయలేకపోతున్నాము అనేటువంటిది ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి. అది సంగతి. ఇదేంటి బస్ నైన్ ఆర్చ్ బ్రిడ్జ్ ఇదే. ఓకే, థ్యాంక్ యూ. చూడండి ఆ కొండ మీద హోటల్ కట్టాడు. ఎక్కడైనా కొండ పాడైందా? చక్కగా మళ్ళీ చుట్టూ శుభ్రంగా నీట్గా ఇది చేశాడు. వచ్చేటప్పుడు మళ్ళీ అన్ని అప్పలన్నీ ఎక్కాలి. దేవుడా, ఈ రోజంతా కూడా మాకు అప్పెక్కడం అండి. దీని తర్వాత వీడియో ఏంటంటే లిటిల్ యాడమ్ ఫక్ అనేది ఉన్నది మొత్తానికి. అక్కడికి వెళ్తాము. అక్కడ సన్సెట్ ఎట్లా జరుగుతుంది అనేటువంటిది మీకు వీడియో తీసి పంపిస్తాను. పొరపాటున మనం అలా వెళ్ళాం అనుకోండి, కింద పడ్డాం అనమాట. అది ఇదంతా పార్కింగ్ ఏరియా అంట. కేప్ సోల్ ఎల్లా, ద క్యాబిన్ ఎల్లా. ఈ ఫోన్ నెంబర్లు అవి పెట్టుకుంటే కొంచెం బాగుంటుంది. ఇదిగోండి నైన్ ఆర్చ్ బ్రిడ్జి. అయ్యా 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 అయ్యా. నైన్ ఆర్చ్ బ్రిడ్జ్ అంటే 9 ఆర్చులు ఉన్నటువంటి బ్రిడ్జ్ అనమాట. నైన్ ఆర్చ్ బ్రిడ్జి. ఈ 9 ఆర్చులు ఉన్నటువంటి బ్రిడ్జి మీద నుంచి ట్రైన్ వచ్చేటప్పుడు అదిగో చూసారు కదా, అక్కడ అంతా ఫారినర్స్ అలాగే టూరిస్టులు అందరూ కూడా వచ్చి వెళ్తున్నారు కిందకి. నైన్ ఆర్చ్ బ్రిడ్జికి
అచ్చా, ఇక్కడ ఏదో చేస్తున్నారండి వీళ్ళు. సంథింగ్ దట్ ఈస్, ఓ మై గాడ్. చూడండి, ఇంత చిన్న ప్లేస్లో ఇట్లా కట్టేసుకుని నేచర్ను పాడు చేయకుండా, నేను అది చూసినటువంటిది ఏంటంటే వీళ్ళు కూడా ఇక్కడ చిన్న ఈ మూల ఈ కొంచెం దాంట్లో చిన్నగా కట్టేస్తున్నారండి వీళ్ళు. మనమేమో కార్నర్లన్నీ వదిలేస్తాం వాస్తుకు పనికిరాదని బోల్డ్ అంతా వదిలేస్తుంటాం. కోర్సు వదలడం మంచిదే, ఎందుకంటే కొంత స్పేసియస్గా ఉండడం అనేటువంటిది దట్స్ వెల్ అండ్ గుడ్. కానీ ఈ కొన్ని ట్రెడిషన్స్ మరి ఏంటో అర్థం కాదు మనకి. సో దానివల్ల ఏంటంటే చాలా వరకు నష్టాలు జరుగుతూ ఉంటుంటాయి. చాలా వరకు ఇప్పుడు ఈ అన్ని స్టెప్స్ ఇవి మనం తిన్నగా దిగలేదనుకో దొర్లు కిందకి వెళ్ళిపోయి 9 బీచ్ మీద పడతాం. అదే ట్రైన్ వచ్చిందనుకోండి జనగణమన పడేయడమే మనం. అయ్యో దేవా, అయ్యో 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 వచ్చేటప్పుడు ఇప్పుడు దిగడం బాగానే దిగుతున్నాం, కానీ వచ్చేటప్పుడు మెట్లు ఇక్కడ ఒక కేఫ్ ఉన్నది. హాయ్, గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యూ? boss? యా, ఐఎమ్ డూయింగ్ గుడ్. Perfect. Where you come from? ఐ కమ్ ఫ్రమ్ ఇండియా. Namaste. నమస్తే నమస్తే, వెరీ గుడ్. Thank you. Have a good one. Yes. వచ్చేటప్పుడు అయితే మోసుకురావడం అండి, డౌట్ లేదు. ఇన్ని స్టెప్స్ ఎక్కి రావాలంటే చాలా కష్టం. ఐ డోంట్ థింక్. ఇదిగో 9 ఆర్చ్ బ్రిడ్జి. ఇది యాక్చువల్గా ట్రైన్లో వెళ్తే లేక ట్రైన్ వచ్చేటప్పుడు అయితే దాని యొక్క వ్యూ బాగుంటుంది. కానీ ఇప్పుడు ట్రైన్ స్టాప్ అయిందని చెప్పాం కదా, అందువల్ల we will not able to get the train right now. So ఇది 9 ఆర్చ్ బ్రిడ్జి శ్రీలంకలో. హలో. యా. ఓ మై గాడ్, ఓరే బాబ్రే. ఈ మెట్లు చార్మినార్ ఎక్కినప్పుడు ఎంత హైట్ ఉన్నాయో అంత హైట్ ఉంది. దిగడమే కష్టంగా ఉందంటే ఎక్కడం ఇంకెంత కష్టంగా ఉంటుందో. ఎంత చిన్నగా ఉన్నాయో చూడండి. ఒరి బాబురే, ఒరి నాయను, ఒరి తండ్రి. అమ్మా, సార్ మీరు ఇలాగ వచ్చారా రాజబాబు గారు? మీరు ఎట్లాగా వచ్చారా? ఇలా వచ్చారా? మీరు ఎటు నుంచి వచ్చారు? ఇటు నుంచా? ఓ సారీ. ఇది 9 ఆర్చ్ బ్రిడ్జి. వచ్చారు అలాగా? నేను ఇలా మెట్లు దిగి వచ్చాను బాబు. చాలా మెట్లు ఉన్నాయి, మరి మీరేం మిస్ అయిపోయారు. ఏం చేయాలి నేను? ఇదేనండి 9 ఆర్చ్ బ్రిడ్జి. చుట్టూ నేచర్ అయితే సూపర్ ఉంది. సో వండర్ఫుల్ నేచర్. చూడండి ఇక్కడ, ఇదిగో ఎంత శుభ్రంగా ఉంచుతున్నారో చూడండి. ఇక్కడ ఈ ప్లాస్టిక్ బాటిల్స్ అన్నీ కూడా ఇలా వేసి పెడుతున్నారు. సో మన ఇక్కడ కూడా ఏదో రాస్తారు అంతా కూడా. మన దగ్గర అయితే ఎక్కడ పడితే అక్కడ పాడేస్తారు, ఎలా పడితే అలా పాడేస్తారు. పొరపాటున ఎవరైనా అదేంటి ఎందుకు అలా చేసామని అంటే ఒకటే గొడవ. ఇళ్ళ ముందు చెత్త చెదారం అంతా కూడా ఆడేసేసి ఇది చేస్తుంటారు. ఇదిగోండి, ఇదిగో ఇవి జాక్ ఫ్రూట్స్.
ఇవి 200 రూపీస్ అంట. అది 200 అంటే 75 రూపాయలు ఎంతో పడుతుంది మన ఇండియన్ మనీలో. అందులో మహా అయితే 5 పిక్కలు ఉన్నాయి. 5 పిక్కలు ఉన్నాయి. ముందు అవతలకి వెళ్ళి తీసేటప్పుడు అవతలకి వెళ్తా. మన భారతదేశంలో ఇంతమంది ఫార్మర్స్ రావట్లేదండి. దానికి రీజన్ ఏంటో మీరు నిన్న కూడా అడిగాను, ఈరోజు కూడా అడుగుతున్నాను. మీరు ఏం చేయాలని అంటే నాకు కామెంట్లో చెప్పండి ఎందుకు రావట్లేదు అనేటువంటి. దిస్ ఈజ్ 9 Arts Bridge. Wonderful nature. Wonderful nature. నాకు నచ్చిందల్లా ఏంటంటే ఎంత మంచి కన్స్ట్రక్షన్స్ చేసినా కానీ నేచర్ని మాత్రం ఎక్కడ కూడా వీళ్ళు డ్యామేజ్ చేయలేదు. అదొక్కటే నాకు బాగా నచ్చింది. సో అక్కడ చివరి నుంచి చూసుకుంటే 1 2 3 4 5 6 7 8 9 నచ్చింది. No. Don't go, friend. వాస్తవానికి నేను నార్త్ ఈస్ట్లో త్రిపుర వెళ్ళేటప్పుడు చాలా టన్నల్స్ చూశాను. అలాగే ఇటువంటి బ్రిడ్జెస్ కూడా చాలా ఉంటాయి. కాకపోతే మరి ఇది ఈ దేశంలో ఇది ఒక్కటి కొంచెం స్పెషాలిటీగా వీళ్ళకు ఉంది కాబట్టి ఈ దేశానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఒక స్పెషాలిటీగా చూడడం అనేటువంటిది జరుగుతుంది. మరి ఇది ట్రాక్ ఇలా ఎక్కడికి వెళ్తుందో తెలియదు. ఇప్పుడు ట్రైన్ రావట్లేదు కాబట్టి మధ్య నుంచి మేము వెళ్ళిపోతున్నాం, మాకేం ప్రాబ్లం లేదు. సో ట్రైన్ వస్తే ఆ సైడ్కి ఈ సైడ్కి వెళ్ళాల్సి వస్తుంది. ఇదేదో చిన్న ప్లాట్ఫామ్లో కట్టారు. సో అంతా కూడా ఐ డోంట్ నో వాట్ ఈస్ గోయింగ్ దేర్. సో నెక్స్ట్ వీడియో లిటిల్ యాడమ్ పీక్ అని వస్తుందండి, అది కూడా తప్పక చూడండి. సన్సెట్ ఎట్లా జరుగుతుంది అనేటువంటిది మనం చూస్తాం. వీడియో అయిపోతే మీరు నాకంటే ముందు వచ్చారు, మీరు వేరే రూట్లో వచ్చినట్టున్నారు. కానీ అందరూ సమానంగా వచ్చారు. అది మీకంటే వెనకాల వచ్చిన మిమ్మల్ని కలుసుకున్నా. అందుకనే కదా గట్టిగా నడుతున్నా. హాయ్. ఈ నేచర్ చూడండి ఎంత బాగుందో.
ఆ పైన హోటల్స్, ఈ హోటల్స్ చూడండి. ఆ హోటల్స్ మనకి ఏమైనా కనపడుతున్నాయో సరిగ్గా కనపడట్లేదు. ఎందుకనంటే నేచర్ మంచిగా వాళ్ళు అలా కాపాడుకుంటూ వస్తున్నారు. ఇక్కడ చూస్తే ఎంత బాగుందో చూడండి, ఎంత బాగుందో. ఐఎమ్ సో హ్యాపీ. శ్రీలంక వచ్చినందుకు ఈ నేచర్ చూస్తుంటుంటే కొంత హ్యాపీ. నాకు అస్సాం ఒకటి కొంచెం బాగా నచ్చింది, త్రిపుర ఒకటి బాగా నచ్చింది, కోర్స్ సిక్కిం అండ్ అరుణాచల్ ప్రదేశ్ ఆల్సో. బట్ మేఘాలయ అనేటువంటిది డెవలప్మెంట్ అనేటువంటిది జరగట్లేదు. జరుగుతుంది కనుక అది ఏమవుతుందంటే డ్యామేజ్ అవుతుంది మేఘాలయ. ఇక్కడ ఒక టన్నెల్ ఉంది, బట్ చిన్న టన్నెల్ అది. అండ్ వీఆర్ సో సాడ్ that we are missing the trains. I think police people also is there. Hi sir. Hi. Good morning. Say hi to our channel. Yeah. Hello. So train is not coming. 11:30. Train, huh? 11:30. 11:30. It's coming. Yes. Oh, thank God. 11:30కి ట్రైన్ వస్తుందంట. అయితే మనం 11:30 వరకు వెయిట్ చేయాలంటే. ఇదిగో చూడండి, ఎక్కడా కూడా చెత్త లేదండి. వాటర్ బాటిల్ ఇలా పెట్టేసి ఇందులో పడేస్తున్నారు. ఎవరైనా కానీ ఎంత నీట్గా, శుభ్రంగా, ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే. టన్నెల్లోకి వెళ్దాం మనం. సో ఇక్కడంతా ఫోటోలు దిగుతున్నారు పాపం వీళ్ళంతా కూడా. గో టు ద టన్నెల్. ఈ వీడియో కొంచెం లెంగ్తీగా ఉంటుంది, ఎందుకంటే మీకు ప్రతిదాన్ని కూడా నేను చూపించాలనేటువంటిది నా ఉద్దేశం. స్కిప్ చేయాలని నాకు ఆలోచన లేదు. భలే ఉందండి లోపల, ఎంత చల్లగా ఉందండి. బయటకంటే లోపల చాలా కూల్గా ఉంది. మరి నా వాయిస్ మీకు రీసౌండ్ వస్తున్నట్టుంది, ఎలాగున్నదో నాకు తెలీదు. సో 11:30కి అయితే ట్రైన్ వస్తుందట. ట్రైన్ వచ్చినప్పటికీ అవతలకి వెళ్ళిపోయి ఆ 9 hours కనపడేటట్టుగా ట్రైన్ దగ్గర వెయిట్ చేయాలి. ఐ హ్యావ్ టు వెయిట్ అంటిల్ ట్రైన్ కమ్స్. ప్రాబ్లం ఏంటంటే వీడియో పాజ్ చేసి రికార్డ్ చేయడానికి ఆప్షన్ లేదు. లేకపోతే లెంగ్తీ అండ్ లాగీగా మీకు ఉండకపోను. బట్ యూ షుడ్ బేర్ ఇట్, అట్ ద సేమ్ టైం యూ గెయిన్ ఇట్. లెంగ్తీ అయినా కానీ మీరు కొంచెం దీన్ని బేర్ చేసి చేస్తే మీరు గెయిన్ చేస్తారు. ఈ పైకి ఎక్కి రావటం చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఏదో వాటర్ పడడం అంటే ఇంక చాలు. ఇక్కడి నుంచి మనం వెళ్ళేకంటే
Yeah.